హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కింద పడిపోయిన చంద్రబాబు పరిస్థితి చాలా దారుణం అంటూ మాకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నచ్చినాను ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రాజమండ్రి సభలో చంద్రబాబు నాయుడికి ప్రమాదం తప్పింది. టీడీపీ అధ్యక్షుడు స్టేజీ పై నుంచి కింద పడబోయారు. కాతేరులో సభ ముగిసిన అనంతరం టీడీపీ నేతలు, అభిమానులు చంద్రబాబు నాయుడికి పూలమాలలు వేసేందుకు ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు నాయుడు కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ని కింద పడకుండా వెంటనే పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. టీడీపీ నేతల తీరుపై చంద్రబాబు నాయుడు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కాతేరులో తెలుగుదేశం పార్టీ సోమవారం జనవరి 29న అంటే నిన్న రా కదలిరా పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. అయితే గోదావరి 4వ బ్రిడ్జి సమీపంలో తిరుమల విద్యా సంస్థల సమీపాన 23 ఎకరాల మల్లు లేఅవుట్లో నిర్వహిస్తున్న ఈ సభకు 7 నియోజకవర్గాల నుంచి ప్రజలు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగనే మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. చూశారు కాబట్టి అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.